భారత స్వాతంత్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం కనీవిని ఎరుగనిది. స్వాతంత్రం సంపాదించుకునేందుకు ఆయన చెయ్యని ప్రయత్నమంటూ ఏదీ లేదు. ఎన్ని అడ్డంకులెదురైనా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎంతమంది అణిచివేయాలని ప్రయత్నించినా బోస్ సింహంలా గర్జించారే కాని బెదర్లేదు, వెనకడుగు వేయలేదు. మరీ ముఖ్యంగా 1940-45 మధ్యలో నేతాజీ చేసిన సాహసాలు ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తాయి. బ్రిటిష్ నిఘా నుంచి తప్పించుకోవడానికి ఈ ట్రూ హీరో వేసిన ద గ్రేటెస్ట్ ఎస్కేప్ ప్లాన్ గురించి వింటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. అంతేకాదు జర్మనీలో బోస్ యాక్టివిటీస్, హిట్లర్ తో మీటింగ్, జర్మనీ నుంచి జపాన్ వెళ్లేందుకు చేపట్టిన డెడ్లీ సబ్మెరైన్ జర్నీ గురించి కూడా ఇందులో కవర్ చేస్తాను. సో ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, యు ఆర్ అబౌట్ టు విట్నెస్ అన్ ఎపిక్ జర్నీ ఆఫ్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. సుభాష్ చంద్రబోస్ జీవితంలో 1939 వెరీ ఇంపార్టెంట్. గాంధీతో విభేదాలు, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా, ఆ తర్వాత పార్టీ సభ్యత్వం నుంచి బహిష్కరణ, ఇలా బోస్ ని అన్ని విధాలుగా అణచివేసే ప్రయత్నాలు జరిగాయి. వీటిని కవర్ చేస్తూ ఇప్పటికే ఒక వీడియో చేశాను. అందులో బోస్ బాల్యం, సివిల్ సర్వీసెస్ ని వదులుకుని ఆయన స్వాతంత్ర ఉద్యమంలో చేరడం, జైలు జీవితం, కాంగ్రెస్ తో రిలేషన్ వంటివి కవర్ చేశాను. మీకు తెలియని ఎన్నో విషయాలు ఆ వీడియోలో ఉంటాయి. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని కూడా చూసేయండి. 1939 లో కాంగ్రెస్ తో విభేదాల తర్వాత సుభాష్ చంద్రబోస్ అడ్వెంచర్ మోడ్ ఆన్ అయిందని చెప్పాలి. కాంగ్రెస్ బహిష్కరణ తర్వాత బోస్ లో నుంచి సంకెళ్లు తెంచుకున్న ఓ మహాయోధుడు ఆవిర్భవించారు. బ్రిటిషర్లను పరుగులు పెట్టించారు. ప్రపంచం మొత్తం తనని ఇప్పటికీ గుర్తుపెట్టుకునేంత గొప్ప పోరాటం చేశారు. బ్రిటిష్ పై పూర్తి స్థాయిలో ఉద్యమం చేపట్టేందుకు గాంధీ, కాంగ్రెస్ ప్రయత్నించడం లేదని బోస్ కు అర్థమైంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని చర్చల పేరుతో బ్రిటిష్ ప్రభుత్వం టైం ని వృధా చేస్తోందని, ఇదంతా అమాయక ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆయన అనుకున్నారు. 1939 సెప్టెంబర్ లో రెండో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టింది జర్మనీ. బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రాన్ని పొందేందుకు అదే రైట్ టైం అని భావించిన బోస్ ఫారిన్ పవర్స్ నుంచి సాయం తీసుకోవాలని ప్లాన్ చేయడం మొదలుపెట్టారు. కానీ 1940 జులైలో బోస్ ని అరెస్టు చేసి కలకత్తాలోని ప్రెసిడెన్సీ జైల్లో పెట్టారు. ప్రపంచ దేశాల సమీకరణలు మారుతున్న ఆ సమయంలో స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని తీవ్రం చేయాల్సిన వేళ తాను జైల్లో కూర్చుని లాభం లేదని బోస్ కనిపించింది. ఎలాంటి కారణమూ లేకుండా అరెస్ట్ చేసిన తనని వెంటనే విడిచిపెట్టాలని 1940 నవంబర్లో జైల్లోనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. అసలే యుద్ధ సమయం. ఈలోపు బోస్కేమైనా జరిగితే ప్రజల ఆగ్రహ జ్వాలలను తట్టుకోలేమని ప్రభుత్వానికి అర్థమైంది. అందుకే ఆయన్ని విడిచిపెట్టింది. జైలు నుంచి బయటకు వస్తూనే విదేశాలకు వెళ్లాలని బోస్ ప్లాన్ చేశారు. కానీ ఆయన చుట్టూ ఎప్పుడూ పోలీసుల నిఘా ఉండేది. జైలు నుంచి వదిలారే కానీ బోస్ సామర్థ్యం గురించి పూర్తిగా తెలిసిన బ్రిటిషర్లు ఆయన ప్రతి అడుగును ట్రాక్ చేసేవారు. చివరికి కలకత్తాలోని బోస్ ఇంటి దగ్గర కూడా స్పైస్ ని పెట్టారు. బట్ సుభాష్ చంద్రబోస్ వీరందరికన్నా ఎప్పుడూ 2 అడుగులు ముందే ఉంటారు. జర్మనీ వెళ్లాలని నిర్ణయించుకున్న బోస్ తన బంధువు సిసిర్, సన్నిహితుడు మైన్ అక్బర్ షాతో సీక్రెట్ గా ప్లాన్ రూపొందించారు. బోస్ ని ఎలాగైనా దేశం నుంచి పంపించాలని వీరిద్దరూ తమ ప్రాణాలు పణంగా పెట్టి రిస్క్ చేశారు. తాను కొన్ని రోజులు ఏకాంతంగా గడపాలనుకుంటున్నట్టు, తనని ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని జనవరి 14, 15 సమయంలో బోస్ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒక గదిలోకి వెళ్లిపోయారు. ఆ గదికి కర్టన్స్ ఎప్పుడూ మూసే ఉంటాయి. భోజనం పెట్టాలంటే కర్టన్స్ కింద నుంచి ప్లేట్ పంపాలే కానీ ఎవ్వరూ లోపలికి వెళ్లకూడదు. అండ్ ద టైమ్ హ్యాస్ కమ్. జనవరి 16 అర్ధరాత్రి వేళ ఎంజెడ్ పేరు ఉన్న ఒక కారు బోస్ ఇంటికి కాస్త దూరంలో ఆగింది. అక్కడ పోలీసుల నిఘా లేదని కారులో కూర్చున్న సిసిర్ కన్ఫర్మ్ చేసుకున్నారు. కొన్ని గంటల తర్వాత చడీ చప్పుడు లేకుండా, మూడో కంటికి తెలియకుండా బోస్ తన ఇంట్లో నుంచి జారుకుని సిసిర్ కారు ఎక్కారు. కారు ఎక్కిన మనిషి బోస్ అంటే ఎవ్వరూ నమ్మలేరు. పెద్ద షేర్వాణి, కళ్లకు కాటుక, యూరోపియన్ షూ వేసుకున్న ఒక ముస్లింలా వేషం మార్చుకున్నారు బోస్. ఎవరడిగినా తన పేరు మహమ్మద్ జయుద్దీన్ అని, తాను ఇన్సూరెన్స్ కంపెనీ ట్రావెలింగ్ ఇన్స్పెక్టర్ అని చెప్పాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఆ కారు ధన్బాద్ లోని బోస్ మరో బంధువు అశోక్ ఇంటి ముందు ఆగింది. లోపలికి వెళ్లిన బోస్ ని ఎవ్వరూ గుర్తుపట్టలేదు. అయితే సిసిర్ చెప్పడంతో అశోక్ కి ఆయనే బోస్ అని తెలిసింది. ఆ రోజంతా అక్కడే గడిపిన బోస్ సాయంత్రం పూట గోమాహ్ రైల్వే స్టేషన్ కి వెళ్లారు. సొంతంగా టికెట్ కొనుక్కుని ఢిల్లీ కాల్కా ఎక్స్ప్రెస్ లో ఒంటరిగా పెషావర్ కి వెళ్లారు. పెషావర్ స్టేషన్ లో ఉన్న అక్బర్ షాని జనవరి 19న బోస్ కలిశారు. ఎవరికి అనుమానం రాకూడదని ఇద్దరు వేరువేరు బళ్లలో హోటల్ కి వెళ్లారు. బోస్ ఆ హోటల్లో 6 రోజులు గడిపారు. పెషావర్ నుంచి బార్డర్ దాటి ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్లి అక్కడి నుంచి మాస్కో, ఆ తర్వాత యూరోప్ కి వెళ్లాలన్నది ప్లాన్. ఈ ప్లాన్ కి సాయం చేసేందుకు అక్బర్ సన్నిహితులు మహమ్మద్ షా, భాగత్ రామ్ తల్వార్లు కలిశారు. పెషావర్ లో బోస్ తన వేషాన్ని మళ్లీ మార్చుకున్నారు. ఇప్పుడు ఆయన ఒక పఠాన్. పెద్ద పటానీ డ్రెస్, పెద్ద టర్బన్ తో మారు వేషాల్లో తిరిగేవారు. ఇప్పుడు ఆయన ఇన్సూరెంట్ ఏజెంట్ కాదు. ఆయన మూగా చెవిటి మనిషి. చికిత్స కోసం అటు ఇటు తిరుగుతూ దర్గాల్లో ప్రార్థనలు చేస్తున్న భగత్ రామ్ సోదరుడు.
జనవరి 26న బోస్ ఆఫ్ఘనిస్తాన్ కి బయలుదేరారు. కొండలు పుట్టలు ఎక్కుతూ అత్యంత కఠిన రూట్ లో కాలినడకన ఆఫ్ఘన్ బోర్డర్ దాటారు. ఆ తర్వాత టంగాలు, బస్సులు, ట్రక్కులు ఏది వీలైతే అది ఎంత సీక్రెటివ్ గా కుదిరితే అంత సీక్రెట్ గా ప్రయాణించి 1941 జనవరి 31న కాబూల్ చేరుకున్నారు. ఈ లోపు బోస్ కనిపించడం లేదన్న వార్త ఇండియా వ్యాప్తంగా వ్యాపించింది. అంత నిఘా ఉన్నా ఎలా తప్పించుకున్నారు అని అందరూ ఆశ్చర్యపోయారు. బ్రిటిషర్లకు మాత్రం చెమటలు పట్టాయి. బోస్ ఎందుకు తప్పించుకున్నారా అని, ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంటని తలలు పట్టుకున్నారు. కాబూల్లో కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు సుభాష్ చంద్రబోస్. అందుకే ఒక పాత హోటల్లో ఇలాంటి చోట కూడా పడుకుంటారా అన్న డౌట్ వచ్చే ఒక చిన్న గదిలో ఆయన చాలా రోజులు గడిపారు. ఫిబ్రవరి చివరి వారంలో ఇటాలియన్ ఎంబసీ అధికారిని బోస్ కలిశారు. భారత స్వాతంత్ర్యం కోసం తన ప్లాన్స్ చెప్పి తనకు యూరోప్ వెళ్లేందుకు సాయం చేయాలని కోరారు. ఈ విషయంపై జర్మనీ, ఇటలీ మధ్య చర్చలు జరిగాయి. బోస్ ని మాస్కో నుంచి యూరోప్ లోకి పంపించేందుకు జర్మనీ, ఇటలీలు సోవియట్ యూనియన్ తో చర్చలు జరిపారు. మార్చ్ లో ఓర్లాండ్ మొజట్టా అనే ఇటాలియన్ డిప్లొమాట్ గా వేషం మార్చుకున్న బోస్ కాబూల్ నుంచి బయలుదేరారు. కాలినడకన హిందూకుష్ పర్వతాలు దాటి సమర్ఖండ్ చేరుకున్నారు. అక్కడి నుంచి ట్రైన్ లో మాస్కోకు వెళ్లారు. చివరికి ఏప్రిల్ 1941లో విమానం ద్వారా సుభాష్ చంద్రబోస్ జర్మనీ రాజధాని బెర్లిన్ లో అడుగుపెట్టారు. ఇదంతా వింటుంటే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి కదూ. ఇంత సింపుల్ గా నేను చెప్పాను కానీ శత్రువుల మధ్యలో ఇన్ని సాహసాలు చేయడం మాటలకు అందని కష్టం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా భారత స్వాతంత్ర్యం కోసం తన ప్లాన్స్ ని జర్మనీతో పంచుకున్నారు బోస్. యూరోప్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాని ఏర్పాటు చేసి ప్రిజనర్ ఆఫ్ వార్స్ నుంచి ఆజాద్ హిందూ ఫౌజ్ ని తయారు చేసి బ్రిటిషర్లపై యుద్ధం చేస్తానని చెప్పారు. సైన్యంతో నార్త్ వెస్ట్ నుంచి ఇండియాలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. ఇండో జర్మన్ కోఆపరేషన్ లో భాగంగా తనతో ఒప్పందం కుదుర్చుకుని యుద్ధం తర్వాత భారతదేశ స్వాతంత్రాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు. బోస్ ప్రతిపాదనలను నాజీ పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ జర్మనీ ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ మాత్రం ఆయనకు చాలా సాయం చేసింది. స్పెషల్ ఇండియా డిపార్ట్మెంట్ పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి 2 జర్మన్ అధికారులను బోస్ చేతికి ఇచ్చింది. వీటి ద్వారా జర్మనీ మిలిటరీ కమాండ్ కి కూడా బోస్ కి యాక్సెస్ దొరికింది. జర్మన్లను బోస్ బార్గెయిన్ చేసినా ఎక్కడా భారతదేశ గౌరవం దెబ్బతినకుండా చూసుకునేవారు. ఇండియాని ఎవరు చిన్న చూపు చూసినా ఆయన సహించేవారు కాదు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చూసుకున్నారు. ఇక జర్మనీతో పాటు ఫ్రాన్స్, ఆస్ట్రియాలో కూడా బోస్ ప్రయాణించారు. అక్కడున్న భారతీయులు ప్రిజనర్ ఆఫ్ వార్స్ ని కలిసి దేశ స్వాతంత్ర పోరాటంలో తనతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. 1942 జనవరిలో ఆజాద్ హింద్ మ్యాగజైన్ ని లాంచ్ చేశారు బోస్. వీటి ద్వారా ఇండియాతో పాటు విదేశాల్లో ఉన్న భారతీయులకు మరింత చేరువవ్వాలని ప్లాన్ చేశారు. రానున్న మహా స్వాతంత్ర పోరాటానికి ప్రజలను ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ఇండియా కోసం బోస్ పడుతున్న కష్టాలను, ఆయన వీరోచిత నాయకత్వ లక్షణాలను చూసిన సైనికులు, జర్మన్ అధికారులు, స్పెషల్ ఇండియా డిపార్ట్మెంట్ లోని భారతీయులు ఆయన్ని నేతాజీ అని పిలవడం మొదలుపెట్టారు. బోస్ అలా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయ్యారు. ఇక్కడ చాలా తక్కువ మందికి తెలిసిన మరో విషయం ఏంటంటే 1942 జనవరిలోనే బోస్ వివాహం కూడా జరిగింది. తనకు దాదాపు 10 ఏళ్లుగా తెలిసిన ఎమిలీ షెంకల్ కి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారు బోస్. ఎమిలీ ఒక ఆస్ట్రియా దేశస్తురాలు. వీరిద్దరి ప్రేమ, పెళ్లి, గొప్ప త్యాగాల గురించి ఇప్పటికీ చాలా తక్కువ మందికి తెలియడం బాధాకరం. ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన గొప్ప కథ. ఈ టాపిక్ పై ఇప్పటికే ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని కూడా చూసేయండి. ఇక రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా 1942 ఫిబ్రవరిలో సింగపూర్ ని జపాన్ ఓడించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అక్కడితో ఆగకుండా ఈస్ట్ ఏషియాలోని ఇతర దేశాలను కూడా జపాన్ వేగంగా క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళింది. ఇది తెలుసుకున్న బోస్ కి భారత స్వాతంత్ర పోరాటంలో ఒక వెలుగు కనిపించింది. జపాన్ సాయంతో ఈస్ట్ ఏషియా నుంచి ఇండియాలోకి ప్రవేశించి బ్రిటిషర్లపై యుద్ధం చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆ సమయంలోనే బోస్ కి ఈస్ట్ ఏషియా నుంచి పిలుపొచ్చింది. ఇండియన్ నేషనల్ ఆర్మీని టేక్ ఓవర్ చేసుకుని బ్రిటిషర్లపై యుద్ధం చేయాలని ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ నేతలు బోస్ కి సమాచారం ఇచ్చారు. ఈ లోపు జర్మనీతో మరోసారి చర్చలు జరపాలని బోస్ నిర్ణయించుకున్నారు. 1942 మేలో డైరెక్ట్ గా హిట్లర్ ని కలిశారు. ఈ మీటింగ్ తో బోస్ సంతృప్తి చెందలేదు. డైరెక్ట్ సాయానికి హిట్లర్ ఒప్పుకోలేదు. కానీ ఈస్ట్ ఏషియాకు వెళ్లేందుకు సాయం చేస్తానని బోస్ కి మాటిచ్చారు. ఆ తర్వాత బోస్ ని ఈస్ట్ ఏషియాకు ట్రాన్స్ఫర్ చేసేందుకు జర్మనీ, జపాన్ మధ్య అత్యంత సీక్రెటివ్ చర్చలు జరిగాయి. సుభాష్ చంద్రబోస్ జీవితంలో మరో అడ్వెంచర్ కి సమయం ఆసన్నమైంది. 1943 ఫిబ్రవరి 9న నార్త్ జర్మన్ పోర్ట్ కైల్లో నేతాజీ మరో సన్నిహితుడితో కలిసి జర్మనీ సబ్మెరైన్ లో ఈస్ట్ ఏషియాకు తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇక్కడ నేతాజీ తన పేరును మత్సుడా అని మార్చుకున్నారు.
అది చాలా చిన్న సబ్మెరైన్. ఎటు చూసినా డీజిల్ వాసనే వచ్చేది. చిన్న గదిలో డీజిల్ వాసన మధ్య బోస్ 3 నెలలు గడిపారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒక్కసారి జర్మన్ కంట్రోల్డ్ ఏరియా దాటితే సబ్మెరైన్ పై ఎవరు ఎటువైపు నుంచి ఎలా దాడి చేస్తారో తెలియదు. బోస్ ప్రాణాలకే ప్రమాదం. ప్రయాణం మొదలు కాకముందే ఈ విషయం బోస్ కి చెప్పారు. అయినా ఆయన వెనకడుగు వేయలేదు. సమయం వృధా అయితే దేశ స్వాతంత్రం చేచారిపోతుందన్న కారణంగా ఆయన సబ్మెరైన్ లో డేంజరస్ జర్నీకి ఒప్పుకున్నారు. ఓసారి జర్మన్ సబ్మెరైన్ ని పసిగట్టిన శత్రువులు దానిపై దాడి చేశారు. టార్గెట్ జస్ట్ లో మిస్ అవ్వడంతో సబ్మెరైన్ తప్పించుకుంది. లోపలున్న వారందరూ భయపడిపోయారు, ఒక్కరు తప్ప. మృత్యువుకు అతి సమీపంగా వెళ్లిన బోస్ బెదర్లేదు. ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి ప్లాన్ చేస్తూ ఉండిపోయారట. 1943 ఏప్రిల్ వచ్చేసరికి ఆ సబ్మెరైన్ ఇండియన్ ఓషన్ లోకి ప్రవేశించింది. మడగాస్కర్ కి 100 నాటికల్ మైల్స్ దూరంలో మొజాంబిక్ ఛానల్ దగ్గర బోస్ ని జపాన్ అధికారులు తమ సబ్మెరైన్ లోకి తీసుకోవాలన్నది ప్లాన్. కానీ చివరి నిమిషంలో వాతావరణం సహకరించలేదు. పైగా ఇండియన్ ఓషన్ అంటే బ్రిటిష్ టెరిటరీ, నిఘా ఎప్పుడూ ఉంటుంది. అందుకే రేడియో కూడా వాడలేకపోయారు. చివరికి చిన్న బోట్ లో జర్మనీ సబ్మెరైన్ నుంచి అతి కష్టం మీద బయలుదేరి బోస్ ఏప్రిల్ 24న జపాన్ సబ్మెరైన్ లోకి చేరారు. రెండో ప్రపంచ యుద్ధం వేళ భూమి ఆకాశం శత్రువు కంట్రోల్లో ఉన్నప్పుడు నీటి కింద ఆపరేషన్ అంటే ఊహకు అందని సాహసం. చివరికి సుమత్రా తీరం వెంబడి ఉన్న సబంగ్ లో నేతాజీని విడిచిపెట్టింది జపాన్ సబ్మెరైన్. 1943 మే 13న బోస్ టోక్యోకి వెళ్లారు. వివిధ అధికారులను, ఆ దేశ ప్రధానిని కలిసి ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం సరికొత్త ప్రణాళికలు రచించారు. 1943 జులై 3న సుభాష్ చంద్రబోస్ సింగపూర్ లో అడుగుపెట్టారు. జులై 4న ఐఎన్ఏని తన చేతిలోకి తీసుకున్న దాన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ గా మార్చారు. అక్కడి నుంచి కొన్ని నెలల్లోనే భారీ సైన్యాన్ని సిద్ధం చేసి ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని స్థాపించి బ్రిటిషర్లపై యుద్ధాన్ని ప్రకటించింది. ఆజాద్ హింద్ ఫౌజ్ తో బోస్ చేసిన అడ్వెంచర్స్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. తన నాయకత్వ లక్షణాలతో వేలాది మంది సైనికుల్లో ధైర్యాన్ని నింపి కోట్లాది మంది భారతీయుల స్వాతంత్ర కాంక్షను నెరవేర్చేందుకు బోస్ బయలుదేరారు. ఈ పూర్తి ఎపిసోడ్ పై డీటెయిల్డ్ గా ఇప్పటికే ఒక వీడియో చేశాను. ఐఎన్ఏ స్థాపన, ఆజాద్ హింద్ ఫౌజ్ యాక్టివిటీస్, బోస్ మాస్టర్ ప్లాన్స్ గురించి అందులో పూర్తిగా కవర్ చేశాను. వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వీడియోని ఖచ్చితంగా చూడండి. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే, భారతదేశ స్వాతంత్రం కోసం బయలుదేరిన ఆజాద్ హింద్ ఫౌజ్ కి ఓటమి తప్పలేదు. ఎందరో సైనికులు ప్రాణాలు కోల్పోయారు, మరెందరో బ్రిటిషర్ల గుప్పెట్లో చిక్కుకుపోయారు. కానీ బోస్ మాత్రం తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. మహా ఉద్యమంలో ఒడిదుడుకులు తప్పవని, మన ప్రయత్నం మనం ఆపకూడదని, మరో గొప్ప పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆ మాటలు విన్న జవాన్లు, ప్రజల్లో ఒక హోప్ చిగురించింది. బోస్ ఉన్నారు కదా, అన్ని చూసుకుంటారు, స్వాతంత్రాన్ని తీసుకొస్తారు అని అనుకున్నారు. కానీ 1945 ఆగస్టు 18 తర్వాత అంతా అంధకారం. విమాన ప్రమాదంలో బోస్ మరణించారన్న వార్తతో అందరి హోప్స్ క్రాష్ అయిపోయాయి. బోస్ మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. బోస్ పై కుట్ర జరిగిందని కొందరంటే, ఇంకొందరు మాత్రం విమాన ప్రమాదంలో ఆయన అసలు మరణించలేదని, మారువేషాల్లో తిరుగుతూ స్వాతంత్రం తర్వాత ఇండియాలో చాలా కాలం గడిపారని అంటూ ఉంటారు. ఈ మాటల్లో నిజమెంత? బోస్ మరణంపై చరిత్ర ఏం చెబుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. బట్ బోస్ గురించి ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పాలి. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాల్లో ఒకటి, నెవర్ గివ్ అప్ అన్న మైండ్ సెట్. బ్రిటిషర్లు నిఘా పెట్టినా ఆయన ఆగలేదు. జర్మనీ వరకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆయన ఆగలేదు. జర్మనీలో అనుకున్న సపోర్ట్ రానప్పుడు ఆయన ఆగలేదు. ఆజాద్ హింద్ ఫౌజ్ ఓటమి తర్వాత కూడా ఆయన ఆగలేదు. ప్రతిసారి ఇంకో కొత్త ఆప్షన్ ని వెతుక్కుంటూ ఆయన ముందుకెళ్లారు. మనం కూడా మన లైఫ్ లో ఎదురయ్యే ఫెయిల్యూర్స్ ని చూస్తూ ఆగిపోకూడదు. వి షుడ్ నెవర్ గివ్ అప్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. 1939-45 మధ్య నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన అడ్వెంచర్స్ పై చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.